ఎలా మేడం? అంటే ఎవరికైనా కూడా స్కిన్‌కి రిలేటెడ్‌గా ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నప్పటికీ, లేదు అంటే క్రీమ్స్ వాడేటప్పుడు కావచ్చు, లేదు అంటే సన్ స్క్రీన్ వాడేటప్పుడు కూడా చాలామందికి నా స్కిన్ టోన్‌కి తగ్గట్టు నేను ఈ సన్ స్క్రీన్ యూజ్ చేయవచ్చా? అన్న బేసిక్ ఐడియా కూడా నాలెడ్జ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా స్కిన్ రిలేటెడ్‌గా ట్రీట్మెంట్ కావాలి అన్నా, లేదు అంటే ఇలాంటి గైడెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్‌గా అమ్మ. సన్ స్క్రీన్స్ డిఫరెంట్ సన్ స్క్రీన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆయిలీ సన్ స్క్రీన్స్ నుంచి అంటే ఫర్ డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిలీ సన్ స్క్రీన్స్, నార్మల్ స్కిన్ వాళ్ళకి సెపరేట్. తర్వాత వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఇలా డిఫరెంట్ ఏ సన్ స్క్రీన్ అంటే ఆ సన్ స్క్రీన్ వాడడం వల్ల కూడా యాక్నే ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ అవి ఆయిలీగా ఉందనుకో మా పోర్స్ అన్నీ కూడా క్లాగ్ అయిపోయి పింపుల్స్. సో, డిఫరెంట్‌గా డెఫినెట్‌గా ఎవరికి ఎలాంటి సన్ స్క్రీన్ వాడాలి అనేది ఒక్కసారి వాళ్ళు డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వాలి. డెర్మటాలజిస్ట్ కూడా ఎట్ ఎ టైమ్ సమ్‌టైమ్స్ డాక్టర్ ఇచ్చేది కూడా సూట్ అవ్వకపోవచ్చు. బట్ వి నో నెక్స్ట్ ఓకే. ఈ కాంబినేషన్‌తో ఇచ్చాం. నెక్స్ట్ వాట్ ప్రొడక్ట్స్ ఆర్ వాట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నవి మనం ఇవ్వచ్చు. ఎలాంటి పీహెచ్ ఉన్నది ఇవ్వచ్చు అనేది 1, 2 సార్లు చేంజ్ చేయాల్సి ఉంటుంది. హ్మ్. తర్వాత వాళ్ళకి సూట్ అయినది గనక వాళ్ళు దొరికింది అనుకోండి. దే ఆర్ హ్యాపీ విత్ దట్ సన్ స్క్రీన్. వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు. సో, ఎందుకన్నా మంచిది ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో, దీనికి ఒకసారి కన్సల్ట్ అయ్యి వాళ్ళు స్టార్ట్ చేస్తే బెటర్.